నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినం సందర్భంగా భీమవరంలో పలు కార్యక్రమాలు గంటా త్రిమూర్తులు సహకారంతో అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఉచిత ఆహారం పంపిణీ విజయవాడ వరద బాధితులకు దాతల సహకారం అభినందనీయం భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో భీమవరం పెదమీరం పుంతరోడ్లోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి చెవి ముక్కు గొంతు వైద్యుల వార్షిక సమావేశాలు ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా 20,000 రూపాయలను తక్షణమే రైతులకు చెల్లించాలి ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా భీమవరం పట్టణంలోని బదిరేల పాఠశాలలోని చెవిటి మూగ విద్యార్థులకు పళ్లు తినుబండారాలు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం భీమవరం పాత బస్టాండ్ అన్నా క్యాంటీన్ వద్ద భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి జన్మదినోత్సవ కేక్ కట్ చేసి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ ఉన్నత కుటుంబం నుండి వచ్చిన తోట సీతారామలక్ష్మి కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీలతో నిస్వార్థ ప్రజా సేవాపరురాలని సీతారామలక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ సీతారామలక్ష్మికి అందివచ్చిన అన్ని పదవులను సమర్థవంతంగా నిర్వహించి టీడీపీ అగ్ర నాయకురాలుగా ఎదిగారని వారి జన్మదినాన్ని పురస్కరించుకుని బదిరీల పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన అనంతరం టీడీపీ కృష్ణ బలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా ఆహార పదార్థాలు అందించడం అభినందనీయమన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు వేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ గాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా రాజ్యసభ సభ్యురాలుగా నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలుగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నీతి నిజాయితీలతో సమర్థవంతంగా పనిచేశారని తెలుపుతూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జనసేన పట్టణ అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చెనమల చంద్రశేఖర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న కౌరు పృథ్వీశంకర్ టీడీపీ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్ గనిరెడ్డి త్రినాథ్ మెంటే గోపి ఎద్దు యేసుపాదం మైలాబతుల ఐజాక్ బాబు పామర్తి వెంకట్రామయ్య గంటా త్రిమూర్తులు కోళ్ల నాగబాబు మద్దుల రాము మాదాసు కనకదుర్గ సయ్యద్ నసీమా బేగం ఎంటీ షబీనా గంధం రాధా చెల్లబోయిన గోవింద్ నేదునూరి గంగాధర్ తిలక్ దొంగ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటాం ఆవిడ పేరు మీద ఈ రోజు అన్నా క్యాంటీన్ అన్నిటిలో కూడా 3 క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయడం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ముందు 100 ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నతి పదవులు అవలంబించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం పాత బస్టాండ్ లోని అన్నా క్యాంటీన్ దగ్గర భీమవరం గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తోట సీతారామలక్ష్మి గారు 2005లో మున్సిపల్ చైర్మన్ గా మరి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నో పదవులు అలంకరించడం జరిగింది. ఆవిడ ఒక సాధారణ మహిళగా ఉండగా మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆమెకి మున్సిపల్ చైర్పర్సన్ గా పోటీ చేయాలని చెప్పి ఆదేశించిన మీదట ఆ రోజున ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మున్సిపాలిటీ ఒకటే మున్సిపల్ చైర్మన్ గా ఆమె ఎన్నిక అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీకి ఆవిడ అనేక పదవుల్లో సేవలు అందిస్తూ ఈ రోజున పార్టీ బ్యూరో సభ్యురాలుగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆవిడ గణనీయమైన సేవలు అందిస్తున్నారు. సీతారామలక్ష్మి గారు పార్టీలో వివిధ
పదవులు అలంకరిస్తూ రాజ్యసభ సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఈరోజు ఇన్ఛార్జిగా మన భీమవరానికి తెలుగుదేశం పార్టీకి అందరికీ అండగా ఉంటున్నటువంటి సీతారామలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయ గారి చేతుల మీదుగా, అలాగే గురువారిలు మెంటే పార్థసారథి గారు, అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, అలాగే చంద్రశేఖర్ గారు అందరూ ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక స్త్రీగా, ఒక ఆది పరాశక్తిగా నిలబడి కష్టకాలంలో తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు చేదుడుగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల మా పులపర్తి రామాంజనేయ గారు శాసనసభ్యులు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రావడం, జనసేన అభ్యర్థిగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన చేసిన 10 సంవత్సరాల్లో కూడా భీమవరం నియోజకవర్గం వీరసల మండలం కానీ భీమవరం టౌన్ కానీ ఏమైనా అభివృద్ధి చేసిన వ్యక్తిగా, ఎక్కడ కూడా కరప్షన్ నాయకుడిగా ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్న రామాంజనేయ గారి టికెట్ రావడం, అటువంటి వ్యక్తికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎదుర్కొచ్చి ఆయనకి అఖండ మెజార్టీతో గెలిపించడం మా అందరూ కూడా చాలా శుభసూచకం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆవిడకి ఆయురారోగ్యాలతోటి ఆ భగవంతుడు ఆశించాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో గత నుంచి కూడా మనం ఇంచుమించు 2001 నుంచి కూడా ఆవిడ నాయకత్వంలో భీమవరం నియోజకవర్గంలో అందరం పనిచేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆవిడ మార్గదర్శకులు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నడుచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తోట సీతారామలక్ష్మి గారి జన్మదిన సందర్భంగా భీమవరం నియోజకవర్గ జనసంఘ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆవిడ యొక్క ప్రస్థానం చైర్మన్ కింద మొదలై అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా, జిల్లా అధ్యక్షురాలుగా, ఇన్ఛార్జిగా, పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కష్ట సమయంలో కూడా మక్కువైన ధైర్యంతో మహిళ కూడా ఎంత బలంగా నిలబడగలదని చెప్పి మన భీమవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీని మరి కష్ట సమయంలో కూడా చాలా గొప్పగా నిలబెట్టినటువంటి మరి మహిళ అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని ఆ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క దాష్టికాలని మరి ఈరోజు పార్టీని బలంగా నిలబెట్టి, అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టినప్పటికీ కూడా మరి తెలుగుదేశం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ మరి 70,000 మేటతో గెలిపించారంటే ఆవిడ కృషి ఎంతో ఉంది. తోట సీతారామలక్ష్మి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ పద్రిల్ పాఠశాలలోని మరి వీళ్ళందరికీ కూడా పళ్ళు, బిస్కెట్లు, వాళ్ళకి అన్ని పళ్ళు, కేకులు అన్నీ అందించడం జరుగుతుంది దుప్పట్లో. అలాగే ఆవిడ మరి గత 2005 సంవత్సరం నుంచి చైర్పర్సన్గా ఎన్నికైన కాడి నుంచి కూడా మరి ఎన్నో పదవులు అధిరోహించి అన్ని పదవులు కూడా న్యాయం చేసి మరి సోదరుడు చెప్పినట్టు ప్రతిపక్షాన్ని కూడా ధీటుగా ఎదుర్కొని పార్టీని కష్టకాలంలో కూడా నిలబెట్టి అందరినీ కూడగట్టుకునే ఈ రోజున మరి జనసేన కూటమికి కూడా అందరి ద్వారా మనం పార్టీలకు అతీతంగా మనం పనిచేయాలి. మన కూటమి అభ్యర్థి కాదు, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మన ప్రజలందరూ కూడా భద్రత కల్పించాలి, మన అందరం కూడా కలిసికట్టుగా చేయాలి. మనకి ఏదైనా ఒకటే, అక్కడ ఎజెండా ఒకటే, మన జెండాలు ఏటప్పుడు కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చారు. ఆవిడ పార్టీకి గతంలో 5 సార్లు మరి పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉండి, అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ అనేకమైనటువంటి
మరి సేవలు చేసి పార్టీని నిలబెట్టుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఈరోజు ఈ జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున తెలియపరచడం జరుగుతుంది. శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ఎన్డీఏ పార్టీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇక్కడ స్థానికంగా ఉన్న డెఫండం స్కూల్లో ఆవిడ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఆ పిల్లలందరికీ స్నాక్స్ కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి మేడం గారు సమకూర్చారు. ఆవిడ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ శ్రీమతి తోట సీతారామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆవిడ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ ఆవిడకి మరిన్ని పదవులు రావాలని కూడా కోరుకుంటూ విజయవాడ వరద బాధితులకు దాతలు సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మెప్మా ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ వరదల బాధితుల సహాయార్థం మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యుల నుండి సుమారు 2 లక్షల రూపాయలు విరాళంగా సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కి మెప్మా ఎండీ ద్వారా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సిహెచ్ నానిబాబు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సంతోషమ్మ, జయకృష్ణ, సత్యనారాయణ, పెద్దింట్లమ్మ, పట్టణ సమైక్య సభ్యులు, ఆర్పీలు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. బుడమేరు పొంగి 20 డివిజన్లు పూర్తిగా నీటిలో మునిగిపోయి 8 అడుగుల ఎత్తు నీరుండి వారు కట్టుబట్టలతోటి బయటికి రావాల్సి వచ్చింది. అటువంటి వారికి, ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని చెప్పి భీమవరం నియోజకవర్గం నుంచి అన్ని సంఘాల వారు కూడా సహకారం చేస్తున్నారు. దానిలో భాగంగా మెప్మా నుంచి మనిషికి 10 రూపాయలు చొప్పున పోగు చేసి 2 లక్షల రూపాయలు పోగు చేసి వారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారు నిజంగా వారు చేసిన సర్వీస్ చాలా గొప్పది. ఇక్కడ ప్యాకింగ్ చేసేటప్పుడు కానీ అక్కడ సర్వీస్ చేయడానికి విజయవాడ కానీ చేసి ఈ మెప్మా వారు చాలా సర్వీస్ చేశారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మెప్మా పరిధిలో ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు మరి విజయవాడలో వరద ప్రాంతాలకి, వరద వల్ల ముంపుకు గురైన వారికి సహాయార్థం ఈరోజు మెప్మా నుంచి సంఘ సభ్యులందరూ కలిపి 2 లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయుల ద్వారా మరి ఇవ్వడానికి ఈరోజు మెప్మా భీమవరం నుంచి ఈరోజు పట్టణ సమైక్య ద్వారా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ విజయవాడలో ఉన్న ఆ వరద బాధితులకి మెప్మా ద్వారా ఇక్కడ ఆహారం సంబంధించి ఆ ఫుడ్ ప్యాకింగ్ చేయడంలో, అదేవిధంగా విజయవాడ కూడా వెళ్ళి మరి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు ఎంతో పూర్తి సహకారాలు ఇస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మెప్మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో భీమవరం పెదమీరం పుంత రోడ్లోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల వార్షిక సమావేశాలు గోదావరి బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నడింపల్లి శంకర్ కుమార్ వర్మ, గోదావరి బ్రాంచ్ ప్రెసిడెంట్, సమావేశాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు చెప్పారు. గురువారం భీమవరం పట్టణంలోని లీలాకృష్ణ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సమావేశములకు సుమారు 700కు పైగా వైద్యులు హాజరు కానున్నారని, 13వ తేదీ శుక్రవారం ముంబై, కోల్కతా, జైపూర్ నగరాలకు సంబంధించిన ప్రముఖ వైద్య నిపుణులు చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన ఆధునిక శస్త్రచికిత్స మెళకువలను సమావేశానికి హాజరయ్యే వైద్యులకు విపులంగా చూపించబడి ఉందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14, 15 తేదీల్లో చెన్నై, కోయంబత్తూర్, ముంబై, రాయవెల్లూరు, మణిపాల్కు చెందిన ప్రముఖ వైద్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వైద్యులు అనుభవాలను వైద్యులతో పంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెవి, ముక్కు, గొంతు వైద్య సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బాపారావు, కోశాధికారి డాక్టర్ ఎం రామకృష్ణ, విజయవాడ, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎస్కేఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించిన రాష్ట్ర స్థాయి వైద్యుల వార్షిక సమావేశాలు ఈ నెల 13, 14, 15 తారీఖులందు భీమవరం రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సుమారు రాష్ట్రానికి సంబంధించిన ఒక 700 మంది చెవి, ముక్కు, గొంతు వ్యాధులు పాల్గొంటున్నారు.
దేశానికి సంబంధించిన ప్రముఖ వైద్యులు, న్యూఢిల్లీకి సంబంధించిన ప్రొఫెసర్ జేఎం హన్స్, చెన్నైకి సంబంధించిన ప్రొఫెసర్ కేకే రామలింగం, డాక్టర్ రవి రామలింగం, కోయంబత్తూరుకు సంబంధించిన డాక్టర్ వి ఆనంద్, బెంగళూరుకు సంబంధించిన పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దీపక్ హల్దీపూర్ మరియు సిఎంసి వెల్లూర్, మణిపాల్ సంబంధించిన ప్రముఖులు వైద్యులందరూ హాజరవుతూ క్రొత్తగా చెవి ముక్కు గొంతు వ్యాధుల్లో చదువుతున్న వైద్యులకు మరియు అందరికీ కూడా వారి వారి నూతన పద్ధతులు, మెలకువలు నేర్పడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ సమావేశాలు ఘనంగా జరపడానికి ఆర్గనైజింగ్ కమిటీకి చెందిన బాలకృష్ణరాజు గారి కృషితో అద్భుతంగా జరుగుతాయని ఆశిస్తూ, చెవి ముక్కు గొంతు వ్యాధులు ఈ సంవత్సరం సెప్టెంబర్ 13, 14, 15 డేట్స్లో జరిగే ఈ స్టేట్ కాన్ఫరెన్స్ ఈ అసోసియేషన్ ఆఫ్ ఏవై గోదావరి బ్రాంచ్ హానర్ చేస్తుంది. దీంట్లో మెంబర్స్ అందరం స్టేట్ ఏవై గోదావరి బ్రాంచ్ మెంబర్స్ ప్లస్ ఇది అసోసియేషన్ విత్ స్టేట్ బ్రాంచ్, దానికి డాక్టర్ శంకర్ కుమార్ వర్మ ప్రెసిడెంట్ అండ్ నేను దీనికి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ ఆర్గనైజింగ్ కమిటీకి మాకు సహకరించిన మెంబర్స్కి, డాక్టర్సు త్రూఅవుట్ ఇండియా మాకు ఈ మెలకువలు నేర్పడానికి ఫస్ట్ డే సర్జికల్ వర్క్షాపు, సెకండ్ డే నుంచి అన్నీ కూడా ఒరేషన్స్, తర్వాత పీజీ పేపర్స్, తర్వాత గోల్డ్ మెడల్ పేపర్స్, కన్సల్టెంట్ పేపర్స్ అన్ని రకాల కంప్లీట్గా కాంపిటేటివ్ స్పిరిట్తో నడపబడును. ఈ అన్నీ కూడా ఈ ఆధ్వర్యంలో మేము చేయడానికి చాలా సంతోషంగా ఉన్నాము. ఐఎమ్ డాక్టర్ దిగంత మోహంతి, a member of state branch as well as Godavari branch as a working here as a joint secretary. At present I am working as a professor of and HOD in the department of ENT in Ashram Medical College, Eluru. As already told to you by our state president Dr. Shankar Kumar Verma garu, it is a study fest for students, upcoming ENT surgeons and students who can harness their skill and interact with renowned faculties and thereby helping them in shaping up the future, and also uplifting the face of ENT in Bhimavaram as well as in West Godavari district. సెప్టెంబర్ 13, 14, 15 తారీఖున మన భీమవరం ఆర్కే కన్వెన్షన్లో జరగబోతుంది. 700 పైగా వైద్యులు, అన్ని ప్రాంతాల నుంచి చెందిన వైద్యులు హాజరవుతున్నారు. వీరందరికీ బోధించడానికి దేశ విదేశాల్లో ప్రముఖులైన వైద్యులు ఈ సదస్సులో హాజరవుతున్నారు. ఇది విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా 20,000 రూపాయలను తక్షణమే రైతులకు చెల్లించాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఆకువీడు మండలంలో సిద్దాపురం, చెనిమిల్లిపాడు, కోళ్లపరు తదితర కొల్లేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే వరదలు సంభవించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వరద ప్రాంతాల నుండి వచ్చే నీరు కొల్లేరు తీర ప్రాంతాల నుండి ఉప్పుటేరు గుండా ప్రవహించాలని, ముందుగా ఆక్రమణలు తొలగించి ఉప్పుటేరును అభివృద్ధి పరచాలని హితవు పలికారు. ఆయన వెంట జడ్పీటీసీ ఎండగండి శ్రీను, ఎంపీపీ కటారి జయలక్ష్మి, సర్పంచ్లు చిట్టిబాబు, సామ్రాజ్యం, కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, పుప్పాల సత్యనారాయణ, గేదెల అప్పారావు, ఇందుకూరి నారాయణరాజు, మోటుపల్లి గంగాధర్రావు, కేసిరెడ్డి మురళి, అంబటి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య వచ్చిన తుఫాన్ సందర్భంగా అధిక వర్షాలతోటి మరి పైన విజయవాడ దగ్గర నుంచి అంతా కూడా బుడమేర్లన్నీ కూడా పొంగి మరి కొల్లేరు ఆ నీరు అందరినీ కూడా డిస్పాచ్ చేయవలసిన ఆవశ్యకత కొల్లేరు మీద ఉంది. కాబట్టి ఆ నీరంతా కూడా కిందకి దిగి మరి ఆకువీడు మండలంలో చివరి గ్రామాలైన సిద్దాపురం, అలాగే కాళింగూడెం, చెన్నమిల్లిపాడు గ్రామాలన్నీ కూడా మరి రైతుల పొలాలన్నీ కూడా ముంపుకు గురవటం జరిగింది. దీనికి ముఖ్యంగా కొంచెం అధికారుల నిర్లక్ష్యం, మరి ఏదైతే
పైన కురిసిన వర్షం అంతా కూడా ఈరోజు ఈ కొల్లేరు ద్వారానే కూడా సముద్రంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఈ సిద్ధాపురం దగ్గర మరి ఇదంతా కూడా 5th కాంటూర్లో ఉందని, ఇక్కడ మేము బాగు చేయడానికి కుదరదని, అభయారణ్యం కింద వస్తుంది, మేము పనులు చేయడానికి లేదని చెప్పి అధికారులు చెప్పుకుంటా దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. యాక్చువల్గా సిద్ధాపురం 5th కాంటూర్ తెప్పించి దీనికి చేర్చున్న కొట్టాడ గ్రామం యాక్చువల్గా అది వెస్ట్ గోదావరికి కూడా సంబంధం లేదు, అది కృష్ణా జిల్లాకు సంబంధించింది. అది 6th కాంటూర్లో ఉంది కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా అక్కడ పనిచేయడానికి ఏం అభ్యంతరం కాదు. భవిష్యత్తులో కూడా దాన్ని కనుక ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో కొంతమంది చెరువుల కింద మరి దాని కింద కూడా అవన్నీ కూడా ఆక్యుపై చేసి కింద నీరు లాక్కుండా అబ్స్ట్రక్షన్ కింద ఉంది కాబట్టి ఇమీడియట్గా అధికారులన్నీ కూడా ఇవన్నీ సర్వే చేసి అవి క్లియర్ చేస్తేనే కానీ మరి ఈ నీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళక ఈ ముంపులకి కారణం అవుతుంది. మరి ఏదైతే పనులు చేయడానికి అవకాశం ఉందో అక్కడల్లా కూడా ఈ ఉప్పుడేరుని ఖాళీ చేసి ప్రవాహం ఫ్రీగా ముందుకు వెళ్ళేలాగా తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చిన తర్వాత 20,000 వరకు రైతులకు రైతు భరోసా ఇస్తారని చెప్పి పథకం పెట్టి మరి అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజుకి రైతులకు ఏం డబ్బు సహాయం చేయలేదు. ఇమీడియట్గా ఏదైతే మీరు 20,000 రూపాయలు మరి రైతు భరోసా కింద ఇస్తానన్నారు, ఆ డబ్బు ఇమీడియట్గా రైతులకు ఇస్తే వాళ్ళు మరి ఈ ముంపు తగ్గిన తర్వాత వ్యవసాయాలు నాట్లు ఊడ్చుకుని మళ్ళీ పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా డబ్బు కూడా రిలీజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో వారికి అందరికీ కూడా ఆ దిశగా చర్యలు తీసుకుని వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరానికి ప్రభుత్వ మాజీ విప్, మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ మనవడు గ్రంథి షణ్ముఖ్ విజయవాడ ముంపు బాధిత ప్రజలను ఆదుకోవడానికి తన వంతుగా 20,850 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కొన్ని డివిజన్లు అతలాకుతలమై ఆ ప్రాంత ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారని, వారిని ఆదుకోవడానికి తాము సైతం అంటూ చిన్నారులు కూడా ముందుకు రావడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యా సంస్థలు ముందుకు వచ్చి దాతృత్వంతో విజయవాడ ముంపు బాధితులను ఆదుకుంటున్నారన్నారు. 2వ తరగతి చదువుతున్న గ్రంథి షణ్ముఖ్ తన వంతు సహాయంగా బంధువుల నుండి తన పాకెట్ మనీ దాతృత్వంగా ఇవ్వడం సంతోషకరమని, ఈ సందర్భంగా చిన్నారి గ్రంథి షణ్ముఖ్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అభినందించి ఆశీర్వదించారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్లోని లక్ష్మీ బిల్డర్స్లో వినాయక చవితి తృతీయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు, నిమజ్జనం ఘనంగా జరిగాయి. 4 బ్లాకులకు చెందిన అపార్ట్మెంట్ వాసులందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందరూ కలిసి ఒకే కుటుంబంలా సమైక్యంగా పండుగలు జరుపుకోవడంలోనే ఆత్మీయత, అనురాగాలు వెల్లివిరుస్తాయని అన్నారు. గత 3 సంవత్సరాలుగా అందరూ కలిసి సమైక్యంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు, బసవరాజు, కనకారావు, మనోజ్, ప్రభాకర్, బాబీ, వంశీతో పాటు అపార్ట్మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరలో గల లక్ష్మీ బిల్డర్స్లో 4 బ్లాకుల వారు గత 3 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాన్ని చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 4 బ్లాకుల వారు కలిసి సమిష్టిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషాలతో అందరూ కూడా పాప పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఘనంగా ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కమిటీ కింద ఏర్పడుకుని కమిటీ సభ్యుల ద్వారా ఘనంగా వినాయక ఉత్సవం జరగడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుని నిమజ్జనం చేయడానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ లక్ష్మీ బిల్డర్స్ అపార్ట్మెంట్ లో ఘనంగా వినాయకుడు ఉత్సవాలు జరుపుకున్నామండి. 5 రోజులు జరుపుకున్నాక ఇవాళ అదేంటి కళ్యాణ మహోత్సవం అన్ని చేసుకుని నిమజ్జనానికి బయలుదేరుతున్నామండి. నిమజ్జనం సందర్భంగా అందరం ఆనందంగా గంతులేసుకుంటూ అందరం మా వినాయకుడిని ముద్దుగా తీసుకెళ్తున్నాము. మీ అందరితో పంచుకుంటున్నాం అన్నమాట ఈ ఆనందాన్ని. భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. జై గణేశ, జై జై గణేశ అంటూ విద్యార్థుల నినాదాల నడుమ ప్రత్యేకంగా తయారు చేయించిన గుర్రపు బాకీపై స్వామివారి విగ్రహాన్ని ఉంచి ఊరేగింపుగా తీసుకువెళ్లి పంట కాలువలో నిమజ్జనం చేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి స్కూల్లో అన్ని రకాల పండుగలు సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని స్కూల్ ప్రిన్సిపల్ కె కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రో వైస్ చైర్మన్ డాక్టర్ వసవై శ్రీనివాసరాజు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Ganesh Puja was celebrated in the school with spiritual fervor, and this festival, which started on the 7th of September, culminated today by students bidding farewell to Lord Ganesha. We in Delhi Public School, Bhimavaram, celebrate all such festivals with complete spiritual fervor, be it the Saraswati Puja or the Janmashtami or Diwali, and through these festivals, it's our endeavor to inculcate amongst the children the rich traditions which we follow and the culture of our society, and also bring in amongst the children the spirit of oneness, the spirit of belongingness. When all children gather together to celebrate such festivals, the spirit of oneness comes in them and they enjoy to the fullest extent. It is our endeavor to inculcate amongst the children the habit of oneness, the habit of belongingness, and through these festivals, it's our endeavor to invoke such or to inculcate such habits amongst the children. అనాథ పిల్లలు ఉన్నత స్థితికి చేరేందుకు కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలు అందిస్తున్నట్లు జిల్లా పిల్లల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్ చెప్పారు. ఆకివీడు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వసవాయి స్కీమ్ కింద ప్రతి నెల పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. సిడిపిఓ వాణి విజయరత్నం మాట్లాడుతూ కోవిడ్లో తల్లిదండ్రులు కోల్పోయి వారి ఆలనా పాలన చూసేవారు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిధులు కేటాయించి వారికి ఏడాదికి 48,000 రూపాయలు ప్రతి అనాథ బాలల అకౌంట్లో వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గోడి రత్నకుమారి, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందా అంగన్వాడీ వర్కర్లు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళు మీకు దగ్గరలోనే ఉంటారు. మీకు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయమంటున్నాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆపేస్తే కుదరదు. 10th అయిపోయిన తర్వాత ఎందుకు చదివించాలి, డిగ్రీ చదివించాలి, కంటిన్యూస్ గా మాత్రం మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాము. పిల్లలందరూ భవిష్యత్తు కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించి కోవిడ్ లో చనిపోయినా లేక ఆర్ఫన్ అయినా సెమీ ఆర్ఫన్ అయినా కూడా ఇచ్చిన ఈ డబ్బుల్ని ఖచ్చితంగా పిల్లల కోసం మాత్రమే ఖర్చు పెట్టండి. మళ్ళా ఊరు వచ్చినప్పుడల్లా మీరు ఏ ఊరి నుంచి అయితే వచ్చారో ఆకువీడ, కాళ్ళ, ఉండినా, పాలకోడైనా మీ ఊరు వచ్చినప్పుడు ఒకసారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడడానికి మా వంతుగా మేము ట్రై చేస్తాము ఖాళీ ఉన్నంత వరకు. ఎందుకంటే మీరు అంగన్వాడీ టీచర్కి అందుబాటులోనే ఉంటారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి పిల్లలు ఏం చదువుతున్నారో, ఎలా ఉన్నారో మా వంతుగా మేము ఫాలోఅప్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. పొద్దున్నే పిలవగానే మీ అందరూ బాగానే వచ్చారు. ఈ విధంగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చే ఆ డబ్బుల్ని పిల్లల భవిష్యత్తు కోసమే ఉపయోగించాలని మరొకసారి కోరుకుంటూ కోవిడ్ వ్యాధితో చనిపోయిన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన కుటుంబాలకి ఆ పిల్లలకి ఆర్థిక భరోసా నిమిత్తం చదువుకి వాళ్ళ పౌష్టికాహారానికి సంబంధించి మనకి మిషన్ వాత్సల్య స్కీమ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మిషన్ వాత్సల్య స్కీమ్ లో పిల్లలకి ఆర్థిక భరోసా నిమిత్తం మనిషికి అంటే ఒక్కొక్క పిల్లవాడికి నెలకి 4,000 చొప్పున
ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు. ఈ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అనేది ఒకసారి వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ ఒకసారి కావడానికి మాత్రం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.